మనమైతే ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ మండలం తురకపాలెంలో ఉన్నాం. ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ఒక రకంగా ప్రకటించినట్లుగానే మనం చెప్పుకోవాలి. గడిచిన 2 నెలల్లో 40 మంది వరకు మరణించారనేది గ్రామస్తులు చెప్తున్నమాట. అయితే అసలు ఈ తురకపాలెంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని మరణాలు చోటు చేసుకుంటున్నాయి? జనం అని వెళ్తున్నారు, మళ్ళీ శవాలు తిరుగుతున్నారు. మా వాటర్ ఇక్కడ నుంచి బయటకు అమ్ముకుంటున్నారు, మురుగునీళ్ళు ఫిల్టర్ చేసి మాకిస్తున్నారు. ఒక పేషెంట్ వచ్చి గంట సేపు కూర్చుంటే బీపీ చూసే మనుషులు లేరు అక్కడ. ఏం శిబిరం, ఎవరి కోసం, ఎవరిని మోసం చేయడానికి? ఎవరికి ఇక్కడ హెల్త్ కాపాడాలని లేదు, ఎవరికి ప్రాణాలు కాపాడాలని లేదు, జీరో. మా వాడు 3 సంవత్సరాల పిల్లాడు, వాడు ఏడుతున్నా కూడా బలవంతంగా ఇప్పించా, ఏదో చేస్తారేమో టెస్టులు అని. దాని గురించి అడగడానికి వస్తే ఇక్కడ అవ్వలేడు. ఇంటికి 5 రూపాయలు అడిగి సందాలు వేసుకొని ఇవ్వండి, అందరం కలిపి చచ్చిపోయిన వాళ్ళకి ఇద్దాము అని అంటే ఎట్టగనపడుతున్నాం సార్ మేము. తురకపాలెంలో నెలకొన్నటువంటి రహస్యం ఏంటి? మరణాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? అంటే ఆరోగ్యపరమైన సమస్యలతో మరణిస్తున్నారా? ఈ గ్రామస్తులు భావిస్తున్నట్లుగా సాంప్రదాయబద్ధమైనటువంటి ఇబ్బందులతో మరణాలు సంభవిస్తున్నాయి అనేది కూడా తురకపాలెం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో గత 2 నెలల నుంచి మరణాలు సంభవిస్తున్నా కూడా మన గుంటూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్కి కనీసం 3 కిలోమీటర్ దూరంలో లేదు ఈ తురకపాలెం గ్రామం. ఈ గ్రామంలో కనీసం ఇవాటికి దాదాపుగా 43 మంది చనిపోయారని చెప్పి అధికారికంగా గవర్నమెంట్ చెబుతూ ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో ఈ కుటుంబాలు చేయూతనీయకుండా, వాళ్ళకి ఓదార్చకుండా ఆ మినిస్టర్లు వస్తున్నారు పోతున్నారు, మంత్రులు వస్తున్నారు పోతున్నారు, ఎమ్మెల్యే వస్తున్నాడు పోతున్నాడు. కనీసం ఎమ్మెల్యే గారికి కూడా ఇంతమంది చనిపోతూ ఉంటే, 3 నెలల బట్టి చనిపోతూ ఉంటే కనీసం ఇక్కడికి వచ్చి గ్రామంలోకి వచ్చి పలకరిద్దామని ఆలోచన లేదు. కనీసం వీళ్ళని పరామర్శిద్దామని ఆలోచన లేదు. దానికి ఇక్కడికి వస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముందు టైంలో ఎఫెక్ట్ ఇవ్వాలి పడుతుంది అంటున్నారు. దేశం మొత్తం ఆ రోజు తాగారు తప్ప ఈ ఒక్క గ్రామంలో తాగలేదుగా. ఈ ఒక్క గ్రామం తాగుంటే అట్లా ఈ ఒక్క గ్రామం తాగారా అనుకున్నా అదేం కాదుగా. వీళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది, మాకు వాటర్ ప్రాబ్లం ఇబ్బంది ఉందంటే చుట్టుపక్కల బోర్లు వేసి నువ్వే పర్మిషన్ ఇచ్చావు, ఎమ్మెల్యేగా నువ్వే వాళ్ళని అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చావు. ఈ గ్రామంలో నీళ్లు లేకుండా వాళ్ళకి బయటకు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చావు. కానీ ఈ గ్రామంలో ఇట్లా జరుగుతుంది, వాళ్ళని కట్టడం ఇవాళ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా. ఇవాళ కూడా గ్రామాల నుంచి బయటికి నీళ్ళు పోతాయి తప్ప వీళ్ళకి ఇవ్వట్లేదు నువ్వు. పైన కోరి ఉంది, ఆ కోరి బ్లాస్టింగ్ ఇంత మట్టుకు నువ్వు ఆపలేదు, ఆపడం జాతకలేదు నీకు. నువ్వు వచ్చావు, నిన్న వచ్చావు, వీళ్ళు ఆర్థిక సాయం అని ప్రతి ఒక్క కుటుంబం అడుగుతుంటే వాళ్ళని ఏమన్నా ఇంటికి 20 రూపాయలు వేసుకుని సందాలు వేసుకోండి అన్నావు. నువ్వు సందాలు వేసుకొని 20 రూపాయలు వేసి సందా వేసుకోమని వాళ్ళంత హేళంగా వాళ్ళ సాగులు అంత హేళంగా మాట్లాడావు నువ్వు. నువ్వు ఒక ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉండవు కదా, ఒక కలెక్టర్ ఉద్యోగం చేసావు కదా నువ్వు. నీకు ఆ మాత్రం తెలీదా? ఇవాళ కనీసం ఈ గ్రామంలో ఇంత మీడియా హంగామా ఉండబట్టే కదా ఇవాళ నువ్వు గ్రామానికి వచ్చింది. 2 నెలల బట్టి జరుగుతున్నా కూడా ఈ గ్రామంకి వచ్చి సూచన పాపన పోలేదు నువ్వు. స్థానిక ఎమ్మెల్యే ఉండవు. మన గుంటూరు డిస్టిక్కి గుంటూరు హెడ్ క్వార్టర్కి 2 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ గ్రామము. ఈ గ్రామానికే ఏదైనా న్యాయం జరగకపోతే ఇంక మారుమూర గ్రామాలు ఏం జరుగుతుంది మీకు మీ గవర్నమెంట్కి అర్థమవుతుంది అసలుకి? దీని మీద తక్షణమే మీరు చర్యలు తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి, వాళ్ళు పెద్ద దిక్కును కోల్పోయారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో ఒకటి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం మేము. ఒక తురకపాలెం అంటే ఈ వాటర్ ప్రాబ్లం ఉందండి మాకు. మామూలుగా ఈ కొండలో నుంచి కోరిలో నుంచి వదులుతారు నీళ్లు. వాళ్ళేమో మామూలుగా బోర్లు వేసుకొని ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. మాకు ఆ కొండల్లో నీళ్ళు, కోరిలో మురికి నీళ్ళు వస్తున్నాయి, ఫిల్టర్ చేసి ఇస్తున్నారు. అవి మాకు తేడా పడి ఈ రోగాలు భోగాలు నిప్పి అంటాం, హాస్పిటల్కి పోవటం, 1 వారం ఉంటాం, మళ్ళీ రీకవర్ అవటం, జ్వరం అని వెళ్తున్నారు, మళ్ళీ టైఫాయిడ్ అని మళ్ళీ శవాలు తిరుగుతున్నారు. ఇంతకుముందు మామూలుగా నీళ్లు బోర్లు చుట్టుపక్కల బోర్లు వేసేవాళ్ళు. పంచాయతీకి 250 అడుగులే పరిమితం. ఈ ప్రైవేట్ వాళ్ళు 500, 600 వేసుకొని ఈ పంచాయతీలకు అందకుండా వాళ్ళు లాగేస్తున్నారు. డైలీ 50 లోడ్లు దాకా 50 ట్యాంకర్లు లాగిపోతాయి ఈ ప్రైవేట్ని అమ్ముకునేవాళ్ళు. మాకు పంచాయతీకి వచ్చేళ్ళకి నీళ్ళు రావట్లా. ఈ 250 కనుక అందవు కదా నీళ్లు. అందుకని క్వారీల్లో స్టాక్ పెట్టి ఫిల్టర్ చేసి వదులుతున్నారు. గిట్ల పిల్లలకి ఎలర్జీ కానీ సమస్య నీళ్ళలోనే ఉంది. మళ్ళీ ఇంకొకటేమో ఈ గమింటి రాళ్ళని పొలిమేరలో పెడతారు, చుట్టూ 4 పక్కన 4 పెడతారు అద్దెరాళ్ళు. అది దక్షిణ మూలంగా ఒకటి ఒరిగింది, అది పెట్టి మే నెల 2వ తారీఖున పెట్టారు. అది సైడ్కి ఒరిగింది. అది ఒరిగిన కారణమించి మాకు ఈ దుష్ట శక్తులు అనేవి ఇటు పడ్డాయి, దిగదాలు వచ్చినాయి అని మాకు అనుమానం వచ్చింటాయి. అనుమానంగా దాని మీద కూడా డౌట్ ఉంది మాకు. అది కూడా డౌటే. అది కూడా మనం 3 రోజుల కింద సరి చేయించాం. ఆ రాయి అనేది పడిపోయిన దాన్ని లేపించేసాము. మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు చేసుకోవాలి. బొడ్డు రాయికి నీళ్లు పోసి పాలు పోసి పూజలు చేస్తున్నాం మేమందరం. ఇక తర్వాత ఇక అంతా దైవ నిర్ణయం, మనకి ఏం జరుగుద్దో. 30 మంది దాకా ఉండారయ్యా. అందులో ఆడవాళ్ళు 4-5 ఉండారు అంతే. అంతా 30 సంవత్సరాల కాడ నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళే. 3 ఉండే ఆల్రెడీ దొంగతనంగా అమ్ముతున్నారు.
ఊళ్ళో పని కదా, ఎంత దూరం పని ఆడుకోవటం కష్ట తాగి రావటం ఎంత బాడీ వాళ్ళ వైసీపీ అన్నప్పుడు మాత్రం పల్లెల్లో ఎవడ ముందు అమ్మలేదు. వాటర్ కూడా ఆపేసాం మేము. ప్రైవేటు వాటర్ అమ్ముకునే వాళ్ళు కూడా మేము ఆపేసాం. కుర్రోళ్ళంతా ఊరు కుర్రోళ్ళంతా కలిసి. వాసన ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మందు కూడా అమ్ముతున్నారు. మాకు మెయిన్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. దానికి తోడు ఈ బొడ్డురాయి ఒకటి, పోలేరం గుళ్ళని వీటి వల్ల కూడా డౌట్ ఉంది మాకు. ఆ డౌట్ క్లియర్ చేసి ఇది చేస్తే సరిపోద్ది. మా వాటర్ ఇక్కడ నుంచి బయటకు అమ్ముకుంటున్నారు, మురుగునీళ్ళు ఫిల్టర్ చేసి మాకు ఇస్తున్నారు. అది మెయిన్ మా కారణం. మా బాధ ఒకటే, మా వాటర్ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు మా ఊరి. అవి అమ్మకుండా ఆపటమే మాకు కావాల్సింది. ఆ వాటర్ మా వాటర్ మీద అయితే మాకు రోగాలు రావు. మాకు ఫిల్టర్ చేసిన వాటర్ వల్లే మాకు ఇలా వస్తుంది. ఆసుపత్రి పోతున్నారు, 4 రోజులకి ఇంటికి వస్తున్నారు చచ్చిపోయి. అత దెబ్బకిద్దరు చచ్చిపోతున్నారు. సరే ఇట్నే ఎవరు రావట్లేదు, వచ్చినా కానీ ఊరగా ఇట్లా అడిగిపోవడమే కానీ దానికి చర్య తీసుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు కలెక్టర్ గారు కలిపి నిన్న కలెక్టర్ గారు వచ్చి ఊరికి 1 వారం రోజులు భోజనం నేను ఏర్పాటు చేస్తున్నాడు ఇవాళ నుంచి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన చెప్పాలి ఏదైతే చెప్పాడు. సరే మేమన్నామయ్యా ఈ చనిపోయిన వాళ్ళకి ఏదైనా డబ్బుల పూర్వకంగా ఏదైనా సహాయం చేసి ఏర్పాటు చేయండి అని అడిగాం. అడిగితే ఆయన గారు అన్నాడు ఈ ఊరు ఎంత ఎన్ని ఇళ్ళు ఉంటాయి అన్నాడు. 250 ఉంటాయి అని చెప్పాము. చెబితే సరే 50 తీసేయండిలే, 200 ఇంటికి 1000 రూపాయల కాడికి వేసుకోండి, ఇంటికి 1000 రూపాయల కాడికి వేసుకోండి, నేను 1 లక్ష రూపాయలు అంత ఇస్తాను, వాళ్ళు 1 లక్ష ఇస్తా ఉన్నారు, 4-5 లక్షలు పోగు చేసి ఎంతకంత వాళ్ళకి ఇప్పుడు చెబుతాం అని చెప్తున్నాడు. అదే నిన్న మనం జరిగింది. మేం మాటల్లా ఎవరో ఊళ్ళో ఆయన ఒక ఆయన నేను 50,000 ఇస్తానండి అన్నాడు. ఇంకొక అబ్బాయి 20,000 అంత ఇస్తానన్నాడు. ఒక పార్టీలో కూరడు ఎవరో కూరడు మరి నేను 1000 రూపాయలు ఇస్తానండి అన్నాడు. అంతవరకు జరిగిందయ్యా. ఇంటికి 1000 రూపాయలు మమ్మల్ని వేసుకోమంటే మేము ఏడ ఇచ్చామే? న్యాయం చెప్పండి. నువ్వు అయ్యగారు అని నువ్వు ఎమ్మెల్యే గారు అని మేము నేను చెబుతుంటే నువ్వు మమ్మల్ని 1000 రూపాయలు వేసుకోమంటావు. మేమేం మాట్లాడే నీవేమైనా ఆధారపడే ఎవరు ఏముంది మాకు? అదేమన్నా న్యాయమేనా? సరే పోనీలని చెప్పి మేము అనుకున్నాం అయ్యా. అది మా మామయ్య గారు చనిపోయారు, మా చిన్న మామయ్య గారు 1 నెల క్రితం అవుతుంది. మళ్ళీ ఉదయం బాగానే ఉన్నాడు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి బయటే తీసుకెళ్తానే ఉన్నాం, బయటే చనిపోయాడు. ఆయనకి అంతకుముందు కాదు డ్రింక్ వేస్తూ ఉంటాడు. అయితే మరి మామూలుగా ఆ రోజు కూడా తాగే ఉంటాడు. అయినా ఎప్పుడు ఎనీ టైం తాగుతూ ఉంటాడు, కానీ సడన్గా వెంటనే చనిపోవటం. వాటర్ కూడా మంచిగా వదలు, అంతకుముందు బాగానే. ఇప్పుడు కాకపోతే బయట ఎక్కువ సప్లై అమ్ముకోవటం అలా జరుగుతుంది. మాకు రావట్లేదు. అవి వస్తే అవి వదిలేస్తున్నారు, 3 రోజులకు ఒకసారి వదలటం, ఒకసారి నీళ్ళు కూడా వాడుకోవటానికి ఉన్నాం. రేట్ పేర్స్ అసోసియేషన్ తరఫున గుంటూరు నుంచి వచ్చాము. ఇక్కడ బీ కాంప్లెక్స్ నిన్న లేదు, ఈ రోజు లేవు. ఒక పేషెంట్ వచ్చి గంట సేపు కూర్చుంటే బీపీ చూసే మనుషులు లేరు అక్కడ. రమణ ఎస్ఎస్ గారికి చెప్పాను నేను, ఏమంటే బీ కాంప్లెక్స్ ఇక్కడ ట్యాబ్లెట్ లేవండి, నిన్న లేవు ఈ రోజు లేవంటే ఆయన ఏమన్నా డిపోలోనే లేవు అన్నాడు. ఏంటి ఇంకా శిబిరం పెట్టిన తర్వాత మినిమం ట్యాబ్లెట్లు మినిమం మందులు కూడా లేకుండా ఏం శిబిరం? ఎవరి కోసం? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మెప్పించడం కోసం? ఇవన్నీ కూడా ప్రజలంతా ఆలోచించాలి. ఆఫ్టర్ ఒక బీ కాంప్లెక్స్ 2 రోజుల నుంచి లేవు, గుంటూరు గోడౌన్లో లేవంట. నేను అడిగాను ఇప్పుడు ఒక పేషెంట్ వస్తేనేమో కనీసం గంట అయింది బీపీ చూడటానికి మనిషి లేక. అడిగితేనే వాళ్ళని అడుగు అన్నారు. బీపీ చూడటానికి కూడా అక్కడ వ్యవస్థ లేనప్పుడు ఎవరి కోసం శిబిరం? ఇవన్నీ డ్రామా. 5 నెలల నుంచి జ్వరాలు వచ్చి చనిపోతున్నారు. రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల చనిపోయారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఈ పేషెంట్లంతా వెళ్ళి చేరినప్పుడు నేను చూసింది ఏంటంటే వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టమ్ పాడైపోయి చనిపోయారన్నమాట. ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది. మామూలుగా ఇక్కడ ఎస్సీ కాలనీలో టిఫిన్ ఇడ్లీ అను ఉప్మా పెట్టారు. ఇలాగే ఈ వారం మొత్తం పెడతామని చెప్పారు. అంటే ఒక ఎస్సీ కాలనీలోనేనా లేదా ఊరంతా ఎట్లా జరుగుతుందా ఈ జ్వరాలు ఇవన్నీ? ఒక్క ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మంది చనిపోయారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది ఏందనేది ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని పిలిచి వాళ్ళందరికీ ఈ మొత్తం శుభ్రం చేపించటం అలా చేశారు. ఇది ఎస్సీ కాలనీలో ఎక్కువ జ్వరాలు వస్తున్నాయని చెప్పంటున్నారు, నిజమేనా? మరి ఎస్సీ కాలనీలో 3 నెలల నాడు 50 పచ్చలంగులో నీళ్లు వదిలేరు. ఆ నీళ్లు సరిగ్గా లేవు అప్పుడు. మరి వాటి వల్ల వచ్చిందో వాసన కూడా వచ్చాయి నీళ్లు. వాటి వల్ల వచ్చినాయో మరి ఏటి వల్ల వచ్చినాయో
ఎంతమంది చనిపోయి ఉంటారు మీ ఊళ్ళో సుమారుగా? 35-40 మంది చనిపోయి ఉంటారు. ఎలా మీకు ఎలా జ్వరాలు రావటం, కిడ్నీలు, లివర్లు పాడవటం ఎట్లాంటివి జరుగుతుంది? జ్వరాలే వస్తున్నాయి ముందు. ఆ, జ్వరాలు వచ్చి నేను తీసుకెళ్తే హాస్పిటల్ కిడ్నీ ఫెయిల్ అయింది, లివర్ ఫెయిల్ అయింది అని చచ్చిపోయి వస్తున్నారు. గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారు అయితే మనతో ఉన్నారు. తురకపాలెంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి వాటిని పరిశీలించేదానికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది, ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు, తదితర అంశాలన్నీ కూడా డిఎంహెచ్ఓ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఈ తురకపాలెంలో ఏంటి మేడం ఇష్యూ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది? మనకి తిరుపపాలెంలో జూలై అండ్ ఆగస్ట్ నెలలో మనకి డెత్స్ ఎక్కువగా జరగటం వలన మనము ఇక్కడ మెడికల్ క్యాంపు అంటే రొటీన్గా మనము మెడికల్ క్యాంపు ఫీవర్ సర్వే చేసాం, కానీ మాకు అవుట్కమ్ అంత తెలియలేకపోవటం వల్ల ఇమీడియట్గా మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్కి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి లెటర్ పెట్టి చూసి ఈ డెత్స్ ఆడిట్ ఒక స్పెషల్ టీమ్ని ఎస్పీఎం నుంచి ఒక 15 మెంబర్స్ తోటి ఒక డెత్ ఆడిట్ సర్వే చేయించారు. సో దీంట్లో భాగంగా మన సిఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే మైక్రోబయాలజీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, పెథాలజీ అండ్ ఫిజిషియన్స్, సైక్రియాటిస్ట్ వీళ్ళందరితో కూడా ఇక్కడ ఈ ఊరిలో మనము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఫీవర్తో ఉన్నారో, సిమ్టమాటిక్ ఉన్నారో వాళ్ళకి బ్లడ్ కల్చర్ జరుపుతున్నాము. తర్వాత నిన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం ఉన్న పాపులేషన్ మొత్తం కూడాను 2000 మందికి కూడాను ఈ 41 పారామీటర్స్ తోటి రక్త పరీక్షలు నమూనాలు తీయటం అనే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా మనము 50 టీమ్స్ ఫామ్ చేసి ఇంటింటికి పంపించి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను నమూనాలు సేకరించడం జరుగుతుంది. ఎన్ని రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు మేడం? 41 అండి. వీటిలో ఇంపార్టెంట్ టెస్టులు ఏముంటాయి? 41 అండి అన్నీనండి. మనకి మా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, రేనల్ ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ అంటే రేనల్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, తర్వాత మనం సీరం క్రియాటిన్, షుగర్, వాటికి ర్యాండమ్ బ్లడ్ షుగరు, తర్వాత మనకి సిమ్టమాటిక్ అనుకున్న వాళ్ళకి మాత్రం బ్లడ్ కల్చర్ చేస్తున్నాము. సో బ్లడ్ కల్చర్లో మనకి ఎటువంటి బ్యాక్టీరియా గ్రోత్ కనుక ఉంటే తెలుస్తుంది. అవి మనము ఇప్పటి వరకు 45 శాంపిల్స్ పంపడం జరిగింది. ఉన్న దాంట్లో కొన్నిట్లో కొంచెం ఫ్లేక్స్ అయితే మనము ఫ్లాష్ అయితే వచ్చాయి, ఒక 9 దాంట్లో. కాకపోతే ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది, బట్ ఏ ఆర్గానిజం అనేది కన్ఫర్మ్డ్గా చెప్పడానికి మనకు 5 days టైం తీసుకుంటుంది. అది మన బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనకి మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిందే. క్లీన్ చేయాలంటారు. అసలు ఇక్కడ ఎంతమంది క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు ఒకసారి అడగండి. పంచాయతీ ఆయన పిలిచి అడగండి, సర్పంచ్ని. ఆ రోడ్లు పట్టించుకోడు, నీళ్ళు క్లీనింగ్ పట్టించుకోడు, వాటర్ సప్లై సరిగ్గా ఉండదు. ఆ క్లీనింగ్ అయితే అసలు జీరో. 30 ఫ్లాట్స్ ఉంటాయి, దాంట్లో వారానికి ఒకసారి తీసుకుని వెళ్తాడు చెత్త. 30 ఫ్లాట్లలో ఎంత అండి? పర్ హౌస్లో మినిమం 5 to 10 కిలోస్ చెత్త వస్తుంది. వారం రోజుల కంటే అర్థం చేసుకుని ఎన్ని 100 కిలోలు వస్తుందో. అది క్లీనింగ్ చేత కాకుండా వచ్చి మనుషులు చచ్చిపోయారు, బ్యాక్టీరియా వచ్చిందంటే ఎవరి లైఫ్లో వాళ్ళ పనులలో పొద్దున్న లెగిస్తే వాడి జాబు, వాడి ఉద్యోగం, వాడి పొలం పనులలో బిజీగా ఉంటాడు. ఈ బేసిక్స్ మెయింటైన్ చేయాల్సింది ఎవరు? మనం పొలిటికల్గా ఎన్నుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ మనం పెట్టుకుంది ఏంటంటే, బాబు మా లైఫ్లో మా డైలీ ఫుడ్కి కావాల్సింది, మా ఎడ్యుకేషన్ సంబంధించి, మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మేము చూసుకుంటాము. అది కాకుండా రోడ్లు, తాగునీరు, శుభ్రత ఇట్లాంటివన్నీ మీరు పట్టించుకోవాలి అన్న ఉద్దేశంతోనే కదా మేము ఎన్నుకునేది. పర్పస్ అయితే అదే కదా. అదే సరిగ్గా జరిగినప్పుడు బ్యాక్టీరియా ఏంది, వైరస్ వస్తుంది, 100 వస్తాయి. వచ్చిన తర్వాత హడావిడి చేసి మహా అయితే ఒక 4 రోజులు ఉంటుంది, ఇది ఒక 5 రోజులు ఉంటుంది, మహా ఇంపాక్ట్ ఉంటే ఒక నెల ఉంటుంది. కరోనానే పట్టించుకోవట్లే మనము, దీన్ని పట్టించుకుంటామా? ఒక నెల తర్వాత ఎవడి పనులు వాడివే. మళ్ళీ చెత్త తీయరు, మళ్ళీ అదే మురుగునీరు, అదే కవర్లు వేస్తారు. జనాలకైతే జీరో అవేర్నెస్ అండి. అసలు వాళ్ళు ఏం వేస్తారో, ఎలా వేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి అవేర్నెస్ కలిగించరు. వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తే ఎక్కడ మళ్ళీ పొలిటికల్గా ఎఫెక్ట్ అవుతుందనే బాధ తప్పితే ఎవరికి ఇక్కడ హెల్త్ కాపాడాలని లేదు, ఎవరికి ప్రాణాలు కాపాడాలని లేదు, జీరో. ఆ లాస్ అయిన ఫ్యామిలీస్ని అడగండి, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి ఏం చేస్తారు? ఇది ఇప్పుడు వచ్చిందేం కాదు, ఆల్మోస్ట్ 2 months బ్యాక్ నుంచే జరుగుతుంది. ఇప్పుడేం కొత్తగా ఏం రాలేదు. అసలు ఒక వీధిలో వరుసగా 5 మంది నుంచి 10 మంది చనిపోతున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఏదో జరుగుతుందని. ఇప్పుడు వచ్చి హడావిడిగా మందులు జల్లేసి, పొగలు చుట్టేసి, దోమలు వస్తున్నాయి అని చెప్పి ఎన్ని చెప్తే ఎందుకు? నెక్స్ట్ మంత్ మళ్ళీ మామూలే. ఇక్కడ ఎవ్వరు ఒక చిన్న పురుగు కూడా కనపడదు, మళ్ళీ అందరూ మామూలే ఉంటారు. ఎందుకు ఈ మాత్రం 4 రోజులకి హడావిడి? పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అరే క్లీన్ చేసుకోండి బాబు, చుట్టుపక్కల నీళ్ళు లేకుండా చేయాలి, ఇవి చెప్పాలి. కానీ వచ్చి మేము బ్లడ్ శాంపిల్, ఇగో నా బ్లడ్ శాంపిల్ తీసుకుని వెళ్ళారు, ఏమైందో కూడా తెలియదు. నేను వచ్చారంట, అది వాళ్ళు స్టేట్ వాళ్ళంట, ఈరోజు సెంట్రల్ వాళ్ళంట. దేనికి ఇది? బ్లడ్ శాంపిల్ తీసుకున్నాను, నాదంటే వదిలేసాను. మా వాడు 3 సంవత్సరాల పిల్లాడు, వాడు ఏడుతున్నా కూడా బలవంతంగా ఇప్పించా, ఏదో చేస్తారేమో టెస్టులు అని. దాని గురించి అడగడానికి వస్తే ఇక్కడ అవ్వలేడు. అసలు దాని రిపోర్టు లేదు,
రిజల్ట్ లేదు, ఏముందో కూడా తెలియదు. వచ్చారు హడావిడిగా శాంపిల్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళ దగ్గర శానిటైజర్ లేదు, వచ్చినోడు తీసుకునే దగ్గర. నిజంగా అంత ఎఫెక్టివ్ బ్యాక్టీరియా అనేది ఎంతో కొంత సేఫ్టీ మెజర్స్ పాటించాలిగా. ఊరికి ఏదో ఒక మాస్క్ పెట్టుకున్నారు, ఈ శాంపిల్స్ తీసుకుపోయారు, దాని రిజల్ట్ తెలియదు, ఒక కమ్యూనికేషన్ లేదు, ఏమైందో తెలియదు. ఎందుకు ఊరికి ఈ హడావిడి? ఇంకెన్ని రోజులు చేస్తారు ఆయన? 2025లో ఉన్నాం, ఇంకా 1947లోని బుర్రలే ఉంటాయి. ఎట్లా ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు కూడా అంతే ఉన్నారు. మనం ఓన్లీ పొలిటికల్గా అనుకోవడానికి లేదు, పెద్దవాళ్ళని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు కూడా అంతే. ఏ పని పాట లేనిది ఏదైతే ఉంటుందో దాని గురించి ఊగిపోతూ ఉంటారు. ఒక రిలీజియస్ సంబంధించింది, ఒక కమ్యూనిటీకి సంబంధించింది, ఒక హీరోయిజం సంబంధించింది. ఇది తప్పితే మనకు పనికి వచ్చేది ఏముందిరా నాయన ఆలోచించేవాడు ఎవడు లేడు. దాంట్లో హైజిన్నెస్ అనేది జీరో అనమాట. అసలు హైజిన్ అంటే మీనింగ్ కూడా తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి బ్యాక్టీరియాలు కొన్ని వందలు వస్తాయి. ఇది ఒక్కరితో ఇక్కడ ఏం ఆగదు. దీని గురించి మనం హడావిడి చేసుకోవడం కంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడమే బెటర్. అంతకుమించి ఏమీ లేదు. అసలు వాటర్ మాకు రావండి బాబు. మాకు అసలు పంచాయతీ నుంచి వాటరే రావు, ఎప్పుడో వస్తాయి నెలకోసారి. మాకు ఇంకా దానివల్ల సేఫ్ అయ్యాం మేము, లేకపోతే చచ్చిపోయి ఉన్న వాళ్ళం మేము కూడా. మాకు ఓన్లీ బోర్ వాటర్ వల్ల సేవ్ అయ్యాం. హాస్పిటల్ వెళ్తున్నారు, కాళ్ళు నొప్పి అంటున్నారు, చేతులు గోళ్ళ నొప్పులు అంటున్నారు, 4 రోజులు ఉంటున్నారు, చచ్చిపోతున్నారు, ఇళ్ళకి వస్తున్నారు. మాకు అసలు ఏమైంది కూడా అర్థం కావట్లేదు సార్. మరి సరే, జ్వరాలతో అంత చెడు బాధపడి మా వాళ్ళు చనిపోయి మేము బాధలు పడుతున్నాం కదా సార్. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత ఎగతాళిగా ఉండామా మేము? మా భర్తలు చనిపోతే మేము రాజ్యం వేలాలా? మరి అంత ఎగతాళిగా ఉండామా? మీరు సందాలు వేసుకోండి, ఇంటికి 5 రూపాయలకి అడిగి సందాలు వేసుకొని ఇవ్వండి, అందరం కలిపి చచ్చిపోయిన వాళ్ళకి ఇద్దాము అని అంటే ఎట్టగానే పడుతున్నాం సార్. మేము సందాలు వేసుకొని ఆయనకి ఇచ్చేది ఏం సార్? మీరు చెప్పండి. మా బాధల్లో మేము ఉన్నాం కదా, మేము సందాలు వేసుకొని జనానికి సందాలు వేసుకొని చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తే సరిపోద్దా? మీరు సహాయం చేయాలా, మేం చేయాలా? మీరు కదండి ముఖ్యమంత్రి, మీరు కదా. మరి ఆయన చేయాలా, మేం చేయాలా? మీరు చెప్పండి. మీ న్యాయంగా ఉందా ఇట్లాగా? అది పద్ధతి కాదు సార్. మాకు నచ్చలేదు, మాకు పద్ధతి కాలేదు. ఇంతమంది వచ్చి ఇన్ని చేస్తున్నా కానీ మాకు నచ్చలేదు, మాకు పద్ధతిగా లేదు. ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అలాగ మాట్లాడుతున్నాడు మమ్మల్ని. మేమంత ఎటకారంగా అంత ఎగతాళిగా ఉన్నామా చెప్పండి? అంత ఎగతాళిగా ఉన్నామా మా ఊర్లో? మేము తురకపాలెం అంటే తురకపాలెంలో ఇదివరకు అంత పేరు, మరి ఇలా ఎందుకు ఇట్టగా మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఇంత ఎగతాళిగా అయిపోయాం మేము? మరి ఆ ప్రాబ్లం ఏందో మరి ఏం అర్థం కాకపోతున్నా. మరి వెళ్తున్నారు, అక్కడే చనిపోతున్నారు, తీసుకొని వస్తున్నారు. మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబాల్లో. అందరూ వయసు పిల్లలే కదా సార్. మగవాళ్ళు అందరూ వయసు పిల్లలే, ఆడవాళ్ళు కుర్రపిల్లలు, అందరూ కుర్రపిల్లలే. గాజుపోసి తీసేవాళ్ళు అందరూ కూడా ఎందుకు ఇట్టగా చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు జరుగుతుందో మాకే తెలియట్లా. నీళ్లు బాగాలేదు చూస్తున్నారు సార్, ఇప్పుడు కూడా చూస్తున్నారు, మందులు వేస్తున్నారు. మరి నీళ్లు బాగాలేదని చెప్తున్నారు. మరి వాటర్ కంపెనీ నీళ్ళు మాత్రం ఈ బోర్లు వేపించి అయ్యాం బయటికి తోలుతున్నారు సార్. మాకేం కోరి గుంతలో నీళ్ళు ట్యాంకీకి ఎక్కించి ఆ నీళ్ళు వాటర్ మాకు వదులుతున్నారు. వాటిల్లో పురుగులు ఉంటున్నాయి, మట్టి ఉంటుంది, మురికి ఉంటుంది, అన్ని చెత్త అన్నీ వస్తున్నాయి. అయ్యా మేము వాడుకుంటున్నాము. అందుకని మా ఊర్లో ఈ వాటర్ కంపెనీ నీళ్ళు బయటికి పోవటానికి వీలు లేదు. అవి మాకు వదలాలా? ఆ మురికి నీళ్ళు మాత్రం మాకు వదలటానికి లేదు. కానీ మందు కొట్లు పెట్టారు ఇక్కడ. ఆ మందు కొట్లు కాదు, బ్లాకులు అమ్ముకుంటున్నారు మందు. ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు తాగిన మందు ఇప్పుడు ఎక్కి బాగా ఇప్పుడు చనిపోతున్నారంట జనం. ఆయన పథకంలో ఉన్నప్పుడు మా ఊర్లో ఎవరు కూడా ఒక్కళ్ళ మందు అమ్మినోళ్ళు లేరు. ఇవాళ మందు 3 సార్లు 4 సార్లు పెట్టి అమ్ముతున్నారు. ఎందుకని ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? మా కుటుంబాలు పాడైపోయి మా భర్తలు పాడైపోతే వాళ్ళకి సంతోషంగా ఉంటుందా? అవి తీసేపేయమని మేము మొన్న పేర్లు కూడా రాపిచ్చి 100 పేర్లు దాకా రాపిచ్చి నేను పోలీస్ స్టేషన్కి కూడా పంపించా సార్. ఎస్ఐ గారికే పోయింది ఆ పేపరు. అది తీలా నిన్న కూడా చెప్పాను నేను ఎస్ఐ గారికి, పేర్లు ఎవరో చెప్పమ్మా అని కూడా అన్నాడు. అంతలోనే గోలగా ఉందని అంతే వెళ్ళిపోయారు సార్ పట్టించుకోకుండా. 100 కోట్లు కూడా ఉండటానికి వీల్లేదు సార్ మా ఊళ్ళో మాత్రం. అది మా ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. పలకలూరులో ఎదురులో పోయేటప్పుడు 4-5 రోజుల క్రితం పెట్టారు మందు షాపు, అది కూడా ఉండటానికి వీల్లేదు, బెల్ట్ షాపు. అది బాగానే అనుకుంటాలే, ఈ మాత్రం ఉండటానికి వీల్లేదు. నీళ్లు మాత్రం మాకు మంచి నీళ్లు వదలాల. అది జ్వరమే 4 రోజులు జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, చూపించారు. ఇంక బాడీ ఇంటికి వచ్చేసింది. ఇంకంతే జరిగింది. మా అబ్బాయి కారుకి వెళ్తాడు, కారుకి వెళ్తే మా అబ్బాయి దెబ్బలు కొంచెం ఆగితే అబ్బాయిని పంపించాడు. నువ్వు వెళ్ళు అన్నా, నా బదులు నేను వెళ్ళలేకపోతున్నానంటే అబ్బాయి వెళ్ళాడు. 1 వారం వెళ్ళాడు. 4 రోజులు జ్వరం వచ్చింది, ఇంటి దగ్గరికి పంపించారు, ఇంటి దగ్గర ఉన్నాడు. 4 రోజులు జ్వరానికి హెచ్ఐవి అని పంపించారు. అసలు చెప్పడం మామూలు జ్వరం అని అంటున్నారు. జ్వరం పోతేనే జ్వరం అంటున్నారు, టైఫాయిడ్ అంటున్నారు, చూపించుకుంటున్నారు. బాడీ ఇంటికి వచ్చేసింది అబ్బాయిది మాత్రం. అది
కాదు హెచ్ఐవి అని అన్నారు. మన నలుగురు పేర్లు చెప్పాలిగా, మరి అందరు నలుగురు పేర్లు చెప్పకుండా మన అన్నయ్య పేరు చదివితే ఎట్ట ఉండిద్ది? మేము ఇంకా బాధపడుతున్నాం. బాధపడేది ఇంకా బాధపడితే ఎట్ట ఉండి చెప్పండి. మామూలు జ్వరం వచ్చిన వాళ్ళు, టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళు అది చెప్పకుండా హెచ్ఐవి వస్తేనే ఎట్ట ఉండి చెప్పండి. ఎవరికైనా బాధ ఉండదా? మరి టీవీలో వార్తలు అందరికి అదే చదువుతుంటే మాకు ఎట్ట ఉండి చెప్పండి. మేమెంత బాధపడుతున్నాం ఎవరికైనా అర్థం అవుతుందా? జ్వరం వచ్చిందని చెప్పినా కూడా అసలుకి ఎవరు నమ్మట్లేదు. ఎట్ట చవటం ఎందుకు మాకు? అసలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు సార్ జ్వరాలు మాత్రం. ఒక్కసారిగా 2 నెలల బిట్టి విపరీతం అయిపోయినాయి. గడ్డలు వస్తున్నాయి, ముందు మనుషులకి గడ్డలు కూడా వస్తున్నాయి. ఆ గడ్డల వల్ల జ్వరం వస్తుంది. ఆ జ్వరం అన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లా. అసలు ఆ జ్వరం ఎందుకు వచ్చిందో చెప్పమంటే వేడిస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇంతమంది డాక్టర్లు చూస్తున్నారు మమ్మల్ని, చూసినా కానీ పలానమ్మ మరి ఇది జరుగుతుంది అని నేను చెప్పట్లా. అసలు ప్రాబ్లం ఏందో తెలియట్లా. చనిపోయిన వాళ్ళు జ్వరాలు వచ్చి చనిపోయారని చెబుతున్నా కానీ వాళ్ళు వేడిస్ అంటున్నారు, తాగుతున్నారు అంటున్నారు. తాగని వాళ్ళు కూడా చనిపోయారు. వాటికి ఏంది మా పరిష్కారం ఏంటి? రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్లు ఏం లేదమ్మా, రిపోర్ట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు కానీ మరి వేడిస్ అనే ఎక్కడుందని చూపించండి, ఒక రిపోర్ట్ చూపించండి మాకు. అలా మాట్లాడుతుంది తప్పు కదండి. మరి నీళ్లు కూడా కలుషితం ఉంది సార్. మరి కలుషితమో మరి మాకైతే కోరి వాటర్ ఇస్తున్నారు. అవి కూడా ప్రాబ్లం అనుకుంటున్నాము. ఏది ఏమైనా మా ఊర్లో ప్రాబ్లంగానే ఉంది. జరిగిన కుటుంబాలకు కూడా న్యాయం చేయమని అందరిని మేము ప్రార్థిస్తున్నాం. మంత్రుల్ని, ఎంపీలని అందరికీ మా హృదయపూర్వక వందనాలతో మేము వాళ్ళని వేడుకుంటున్నాం. ఊళ్ళో జ్వరాలు బాగా వస్తున్నాయంట. మరి వస్తే ఏం చేద్దాం? వస్తున్నారు చేస్తున్నారు, బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలు దేవుడు ఇష్టం. ఎందుకని జరుగుతుందని అనుకోవచ్చట. ఇంతకుముందు ఉందట లేదండి, ఇది 2-3 నెలల నుంచి ఆ నీళ్ళ కోసమే పాసి వచ్చిద్దండి. నీ శ్వాసం కొడుతుంది అంటే మాకు మేము పట్టుకోంలే, మేము మోటార్ వేసుకున్నాం అనేవాళ్ళు అంటున్నారండి. మాకు మటుకు తెలియదు. ఆ బొడ్రాయి గురించే అనుకున్నారు కానీ ఇంకా మనకి మిగతా ప్రాబ్లం తెలియదు. ఏం జ్వరాలు వస్తున్నాయా లేకపోతే ఏమవుతుంది అసలు ఊళ్ళో? ఏదో పిచ్చి మందులు పాడు తాగి ఇట్లా అయిపోతున్నారు. ఇదో మే నెలలో వేసారు, జూన్ నెలలో మొదలు పెట్టారు చనిపోవటం. అది ఆ బొడ్రాయి గురించే అనుకుంటున్నారు. బొడ్రాయికి ఏమైందమ్మా? అది వంగిందంట, అది నిన్న సరి చేశారు. మరి బిగినైనాక ఈ ఆరోగ్యాలు టెస్ట్లో బిగిన్ చేసినాక ఎవరన్నా చనిపోయారా? అనుకుంటున్నారు కానీ ముసలాళ్ళు రాలిపోతా ఉన్నారు. అంతా వయసు అయిపోయిన వాళ్ళు పోకుండా ఉంటారా? ఇంకా ఇబ్బందులు అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమొస్తున్నాయి? ఏం లేదండి. జ్వరాలు ఇట్లాంటివి ఏమొస్తున్నాయి? ఆ జ్వరాలు ఏమి లేవండి. జ్వరాలు ఏం లేవు. మా లైన్ లో మొత్తం 5 దాటి అవతలకు పోరు, మనకు తెలియదు అసలు. మనమైతే ప్రస్తుతం తురకపాలెం గ్రామం బొడ్రాయి దగ్గర ఉన్నాం. ఈ బొడ్రాయి పక్కకు ఉరిగిపోవటం వల్లే మా గ్రామంలో ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయనేటువంటి అనుమానం గ్రామస్తులు కలగటంతో ఏదైతే మనం వెనక చూడవచ్చు ఆ బొడ్రాయిని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ బొడ్రాయి పక్కకు ఒరిగిపోవటం వల్లే గ్రామంలో అనర్థాలు చోటు చేసుకున్నాయి. ఇంతమంది దాదాపు 30 మంది పైన 40 మంది లోపు మరణించారనేటువంటి అనుమానం కూడా గ్రామస్తుల్లో, గ్రామ పెద్దలు కలగడంతో వెంటనే గ్రామ పెద్దలంతా కలిసి ఈ బొడ్రాయిని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ బొడ్రాయిని తిరిగి మళ్ళీ ఒరిగిపోయిన బొడ్రాయిని సక్రమంగా సరిచేసి మళ్ళీ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ఈ అనుమానం కలగటం ప్రతి గ్రామానికి బొడ్రాయి అనేది ఒక సంస్కృతి, సంప్రదాయం. పెళ్ళైన నవ్వాద ఊర్లే కావచ్చు, ఇతరులే కావచ్చు, బొడ్రాయి దాటి ఎల్లమాకరా అని చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే బొడ్రాయికి అంత చరిత్ర ఉంటుంది. ప్రతి గ్రామంలో ఈ బొడ్రాయి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అటువంటి బొడ్రాయియే మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసాం కాబట్టి ఈ పరిస్థితులు తలెత్తాయనేటువంటి అనుమానం కలగడంతో చాలామంది గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మనం విన్నాం కూడా వాళ్ళ మాటల్లో. ఇదే బొడ్రాయి పక్కకు ఉరగడం వల్ల జరిగినాయి, బొడ్రాయిని తిరిగి నిలబెట్టామని చెప్పని మళ్ళీ ఇంకొక విధంగా కూడా చెప్తున్నారు వారు. ఇప్పటికీ ఒక మనిషి చనిపోయి వారి దినకర్మలు అయిపోయిన 15 రోజుల్లోపు మళ్ళీ ఒకరు చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికి 4 ఉన్నారు ఇంకా చనిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళ దినకర్మలన్నీ అయిపోయే లోపు మళ్ళీ ఎవరో ఒకరు చనిపోతే ఈ బొడ్రాయి కాదనేది కూడా తేలుతుంది అని చెప్పినటువంటిది వీళ్ళు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం చెరువులో నీళ్ళు వాళ్ళని చెప్తున్నారు. చూద్దాం ఆ చెరువు కూడా వెళ్ళి పరిశీలిద్దాం. చెరువు దగ్గర ఎట్లా ఉంది ఏంటి, ఆ చెరువులో పాచిపట్టి నీళ్ళు వదులుతున్నారని చెప్తున్నారు. ఈ బొడ్రాయ చెరువా లేకపోతే సైన్స్ పరమైనటువంటి ఇబ్బందులు ఏదైతే జ్వరాలు రావడానికి బ్యాక్టీరియా కారణమా లేకపోతే సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉన్నటువంటి నమ్మకమే కావచ్చు, ఆ నమ్మకంలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత, ఇవన్నీ కూడా చెరువు దగ్గర వాటర్ను కూడా కొంత పరిశీలిద్దాం. ఇదే సందర్భంలో డాక్టర్లు కూడా వాస్తవాలు వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు తీసినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఎటువంటిది కనిపించలేదు, ఎటువంటి వైరస్ లేదు అని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. గాలి అశోక్ ఆనంద్ అండి, నేను హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. భీమసేన SC ST BC మైనార్టీ ఆర్గనైజేషన్ కింద యూత్కి స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నా ప్రధాన డిమాండ్లతో వచ్చాను. 2 నెలల కిందట ఈ ఊరి జనాలు కలిసి మాకు వాటర్ మురుగు వస్తుందని, దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలని అర్జీ పెట్టుకోవడం జరిగింది.
అది జరిగిన 2 నెలల తర్వాత ఇక్కడ మదన మృదంగం మోగింది ఊర్లో. ఈ 2 నెలల్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యమో మాకు అంతుపట్టట్లేదు. ఏదైతే 9 మంది చచ్చిపోయారో వాళ్ళందరికీ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఖచ్చితంగా పక్కా ఇల్లు ఊర్లో కట్టించి తీరాల్సిందే ప్రభుత్వం. ఎందుకంటే ఒక ప్రాణానికి కానీ, ఒక కన్ను, ఒక గుండె, దీనికి ఇంత విలువని కట్టే పరిస్థితి, మానవ నిర్మాణానికి మనకు ఇంత వాల్యూ కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే నిర్లక్ష్యం చేసి చేయబడ్డ కుటుంబాలు ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి దీన్ని ఈ ఊరి సమస్యను పరిష్కరించాలి. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు వస్తుంది, సుమారు 80 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా గ్రామాల్లో, పల్లెల్లో తాగునీరు సమస్య ఉంది. అలాంటి క్వారీ నీరు తాగాల్సి వస్తుంది అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా ఈ దేశం మనం? అంటే ఇక్కడ జనాలు బతికే హక్కు లేదా? ఊర్లో నీరు తాగి సుఖంగా బతికి తినే హక్కు లేదా? అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మేమైతే ఈ ఊరు వెళ్ళే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ సమస్య తీరిన దాకా ఈ ఊర్లోనే ఉంటాం. ఎందుకని ఒక ఎస్సీ కాలనీకే క్వారీ నీరు వదులుతున్నారు, మిగతా వాళ్ళకి మంచి నీరు వదులుతున్నారు? ఇక్కడ అది దౌర్భాగ్యం అండి, దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అసలు మనుషుల్లో చూసి చూడలేని దేశం ఒక దేశం అవుతుందండి. మనిషిలా చూడాలి. ఇప్పుడు దేశం ఎప్పుడు డెవలప్ అయింది? చిన్న స్థాయి వాడి దగ్గర డబ్బుండి వాడు డెవలప్ అయితే, దళితుడు డెవలప్ అయితే వాడు రూపాయి తీసుకెళ్ళి ఇంకో వ్యాపారస్తుడు కొంటాడు. అట్లా మనకి జీడిపి అనేది పెరిగిద్ది, డబ్బులు రొటేట్ అవుతాయి. వాడు దళితుడు నాశనం అయిపోయి నేను ఒక్కనే బాగుపడతానంటే లాస్ట్కి ఏమైద్ది? దెబ్బకాడైద్ది, శ్మశాన దెబ్బ అయిద్ది ఊరు. ఏదైతే ఒంట్లో అన్ని అవయవాలు పనిచేస్తేనే కదా మనం అంతా ఉండేది. మనం కాళ్ళు ఒకలాగా చేతులు ఒకలాగా చూస్తే కాళ్ళు నరికేసుకుంటామా? చేసుకోలేంగా. ఆ సొసైటీ కూడా అలాంటిదే. అన్ని కులాలని, మతాలని ఆదరించి ఆ విధానంగా ఉంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. మనమైతే ప్రస్తుతం తురకపాలెం గ్రామానికి నీరు అందించి, ఏదైతే ఎస్సీ కాలనీకి నీరు అందిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారో, ఆ తురకపాలెం ఎస్సీ కాలనీ వాసులు చెప్తున్నారో, ఆ చెరువు కుంట దగ్గర ఉన్నాం. ఆ చెరువు కుంట నుంచి మనం చూడొచ్చు, ఈ చెరువు కుంట ఇక్కడే ఉంది. ఆ చెరువు కుంట నుంచే ఈ నీటిని అయితే వదులుతున్న పరిస్థితిని చూడొచ్చు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి ఈ చెరువు కుంట నుంచి నీళ్లు తీసుకొని ఒక ట్యాంక్ దగ్గరికి సప్లై చేసుకొని, ట్యాంక్ దగ్గర ఫిల్టర్ చేసుకొని ఈ నీటిని వదులుతున్నారు. ఒక ఎస్సీ కాలనీకి మాత్రమే నీరు వదులుతున్నారని, మిగతా ఊరంతా బోర్లు వేసి నీళ్లు వదులుతున్నారని చెప్పనైతే వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి సంగతి తెలిసింది. మనం వారి మాటలు కూడా విన్నాం. ఇదే ఈ చెరువు నుంచే వారికి అయితే నీరు వదులుతున్నారు. చెరువులో నీళ్లు చూడొచ్చు ఎంత పచ్చగా ఉన్నాయో. ఆకుపచ్చ రంగులో పూర్తిగా కలుషితమైన నీరు ఎలా ఉంటుందో ఆ స్థాయిలో కనపడుతున్నాయి. ఆ నీటిపైన ఆకులు తేలియాడుతూ, దుర్గంధం వెదజల్లుతూ చాలా దారుణమైన పరిస్థితిలో నీరు అయితే ఉంది. పిచ్చి చెట్లు మొలిచి ఈ చెరువులో నీరు వాడుకోవటానికి వదులుతున్నారంటే తాగే అవసరాలు కాదు, వినియోగించుకునే అవసరాల నిమిత్తం నీరు వదులుతున్నారు. అయినప్పటికీ గుంటూరు జిల్లాకి, గుంటూరు పట్టణానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఈ తురకపాలెం గ్రామంలో ఇంత దారుణమైన పరిస్థితిలో ఎస్సీలకి నీరు వదులుతున్నారు అంటే ఇది అత్యంత దారుణమైన విషయాన్ని ఇప్పటికే హైకోర్టు అడ్వకేటే కావచ్చు, ఇతరులు కావచ్చు, వారంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే సందర్భంలో ఈ నీరు వాడటంతో తమకు దురదలు వస్తున్నాయని, అట్లాగే చాలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, నీటి సమస్య ప్రధానంగా తమను వేధిస్తుందని, అందుకే ఎస్సీ కాలనీలోనే ఎక్కువ మంది చనిపోయింది కూడా ఎస్సీ కాలనీలో వాళ్ళని, అంతా కూడా మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని, వారిలో దాదాపుగా 35 నుంచి 40 మంది చనిపోయారని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఎస్సీ కాలనీలోకి ఈ నీరు మా ఊరికి మాకొక్కరికే ఎందుకు వదులుతున్నారు, మేమంటే అంత ద్వేషం ఏంటి, మా పట్ల ఈ వ్యత్యాసం ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ఊరు మొత్తానికి బోర్లు వేసి వదులుతున్నారు, మా ఒక్కరికి నీరు వదులుతున్నారని చెప్తున్నారు. మిగతా వాళ్ళు కొంతమంది అయితే ఊర్లో 250 అడుగులు మించి పంచాయతీ వాళ్ళు బోర్లు వేయడానికి వెళ్ళలేదు. ఇతర ప్రైవేటు వ్యక్తులు మాత్రం 500 అడుగు నీళ్ళు వేసుకుని ఆ నీళ్లు ఇస్తున్నారు. ఆ నీరు ఊళ్ళో వాళ్ళకి అందుతున్నాయి. మా ఎస్సీ కాలనీలో అంత స్తోమత లేదు కాబట్టి మాకు వాళ్ళు వదిలిన నీరే వాడుకుంటున్నాం. ఈ నీరు అయితే చెరువు నుంచి వదులుతున్నారని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. శంకర్ అనే వ్యక్తి వదులుతున్నారని కూడా కొంతమంది పేర్లతో సహా చెప్తున్నారు. అసలు ఎవరు వదులుతున్నారు, ఎందుకు వదులుతున్నారని పక్కన పెడితే ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే ఈ నీరు వదులుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇదే సందర్భంలో స్థానిక ఎంపీటీసీ కావచ్చు, స్థానిక మండలాధ్యక్షులే కావచ్చు, జెడ్పీటీసీ వాళ్ళే కావచ్చు, చాలామంది ఇక్కడంతా కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి గ్రామం ఇది. నీరు వల్ల కాక ఇంక దేని వల్ల వస్తాయి మాకు అనారోగ్యాలని చెప్పని అయితే వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ చెరువులో నీరుని మనం చూసాం కాబట్టి ఇంత దారుణమైన, గతంలో బేజాత్పురం అని తాడికొండ మండలంలో కూడా ఇట్లాగే చెరువు నుంచి నీరు వదులుతుంటే మన ఛానల్లో ప్లే చేసిన అభినవ్ భారత్ వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ చేసింది. బేజాత్పురంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. చెరువులో నీళ్లు, చెరువు నుంచి నీరు వదులుతున్నారు, ఆ చెరువులో నీరు తాగి ఇబ్బంది పడుతున్నారు. సేమ్ అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ తురకపాలెంలో చూస్తున్నాం. అంటే దాదాపుగా గుంటూరు జిల్లాలోనే రూరల్ మండలం పరిధిలో ఇట్లా చెరువులో నీరు వదులుతూ అనారోగ్యాలు పారవుతూ మరణాలు సంభవిస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం లేదు. అంటే 40 మంది చనిపోయినా కానీ మా ఊర్లో ఇంత ఇబ్బంది ఉందని గుర్తించలేదని ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఏదైనప్పటికీ ఈ చెరువు నుంచి నీరు వదులుతున్నారు, ఆ చెరువును మనం పరిశీలించాం. ఇంకా ఇతర గ్రామస్తులు ఏమంటున్నారు, ఇతర ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు అనేది కూడా వారి మాటలో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఎన్జిఓస్ కూడా వచ్చారు, చాలామంది ఉన్నారు, వారందరూ కూడా వారి అభిప్రాయం ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ తురకపాలెంలో ఎన్జిఓస్ కూడా పర్యటిస్తూ వారు ఏం చేయాలనేది చూస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్జిఓ వరప్రసాద్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి ఏం చేస్తారు, ఇక్కడ ఏ సేవలు అందించబోతున్నారని తెలుసుకుందాం. ఎలా ఉంది పరిస్థితి, మీ సంస్థ నుంచి ఏం చేయబోతున్నారు? నా పేరు పెరిగే వరప్రసాదరావు, పెరిగే ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు తురకపాలెం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 35 నుంచి 40 మంది వరకు చనిపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ప్రభుత్వం వెంబటే స్పందించి అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది, సర్వేలు నిర్వహించడం జరిగింది. బ్లడ్ శాంపిల్స్ ఏదైతే తీసి పైకి పంపిస్తున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలని మేము పిలుపునిస్తున్నాం. మా వంతు సహాయంగా ఇక్కడ కొంత మెడిసిన్స్ని డోస్ పెంచి, అదేవిధంగా మాస్కుల కొరత ఉంది, మాస్కులను కూడా మేము ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కొంత సౌలభ్యంగా వాటర్, అదేవిధంగా కూడా వాటర్ బాటిల్స్ కూడా మా సంస్థ నుంచి మేము ఇస్తామని మేము కలెక్టర్ గారిని త్వరలో కలుస్తున్నాం. ఈ రకంగా తురకపాలెంలో వాటర్ని పూర్తిగా చేంజ్ చేసి పూర్తి స్థాయిలో వాటర్ సప్లై చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి ఎంతో మంచి స్పందించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మరణాలు జరగకుండా చూడాలని మేము పిలుపునిస్తున్నాం. మా మెడికల్ క్యాంపులు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయని మేము పిలుపునిస్తున్నాం. ఏమైనా కనిపించిందా మీకు ఈ సమస్య వల్ల ఇబ్బందులు ఉన్నాయనేది మీకు ఏమైనా కొంత అవగాహన ఏమైనా ఏర్పడిందా మీ పర్యటనలో? కేవలం ప్రభుత్వం పరీక్షలో శాంపిల్స్కి పంపించారు, అది రాగానే ప్రభుత్వమే దాన్ని తెలియపరుస్తుంది. మా నోటీస్కి వచ్చింది అయితే ఇక్కడ వాటర్ వల్లే ప్రాబ్లం, ఇది వాటర్ వల్ల ఇలాగ జరిగిందని మేము అభిప్రాయపడుతున్నాం. అదే జరిగితే వాటర్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి. నిన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 100-200 లోతు బోర్లు నీళ్లు తాగిన వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ గురవుతున్నారు. ప్రైవేట్ మినరల్ వాటర్లో 500 రిగ్గు పెట్టారు, ఆ నీళ్లు తాగిన వాళ్ళకి ఏం అవ్వట్లేదని తెలియపరచడం జరిగింది. దీని మీద మేము కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి అవసరమైతే ఇక్కడ పూర్తిగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా త్వరలో స్టార్ట్ చేసి మేము ఇక్కడ పేషెంట్స్కి అండగా ఉంటామని పెరిగే ఫౌండేషన్ తరఫున పిలుపునిస్తున్నాం. అంటే ఈ విలేజ్లో మనకు అన్యాచురల్గా డెత్స్ అవుతున్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ గారు అందరి ఆదేశాల మనకి ఏం చేస్తున్నామంటే విలేజ్ మొత్తాన్ని కొన్ని క్లస్టర్స్గా డివైడ్ చేసాం. 50 టీమ్స్ వచ్చాము, మెడికల్ టీమ్స్ 50 మెడికల్ టీమ్స్ వచ్చేసేసి విలేజ్ మొత్తాన్ని క్లస్టర్స్గా డివైడ్ చేసేసుకొని మనము ఇవాళ రేపట్లో మ్యాక్స్ మొత్తం విలేజ్లో ఉన్న 2700 పాపులేషన్ రఫ్గా చెప్పారు. ఆ 2700 పాపులేషన్లో మనకి 18 years ప్లస్ ఉన్న వాళ్ళందరికీ 42 టెస్ట్స్ మొత్తం ఇనీషియల్ స్టేజ్లో మొత్తం ఈ 42 టెస్ట్స్ చేసేసేసి మనకి ఈ టెస్ట్ రిపోర్ట్స్ బేస్డ్గా ఎవరన్నా సిమ్టమాటిక్గా కానివ్వండి, ఇంకేదైనా కోమార్బిడిటీస్ కానివ్వండి, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టింగ్ చేసేలాగా ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్ బేస్డ్గా ఈరోజు మార్నింగ్ నుంచి మేము టీమ్స్ అందరము విలేజ్లో హౌస్ టు హౌస్ వెళ్ళిపోయేసి ప్రతి హౌస్లో 18 years ప్లస్ ఉన్న వాళ్ళందరికీ మేము జనరల్ ప్రొఫైల్గా బాడీ ప్రొఫైల్ టెస్టింగ్ మొత్తం చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అందుకని బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ టెస్ట్లు ఏముంటాయి సార్? మనకి మామూలుగా ఇప్పుడు ఫంక్షనింగ్స్ అన్నీ వస్తాయండి. దీనిలో ఆ ఫంక్షనింగ్ టెస్ట్ రిపోర్ట్ బేస్డ్గా దేనిలో అన్నా మనకి ఏదైనా కోమార్బిడీస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా ఇంకేదైనా హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాటిలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఇంకొంచెం సివియర్ అయ్యే కండిషన్స్ ఉన్నాయి అని మనకు కనుక ఇప్పుడు 3 ల్యాబ్స్కి పంపిస్తున్నాము. తెనాలి ల్యాబ్ ఒకటి, విజయవాడ ల్యాబ్ ఒకటి, జిఎంసి ఒకటి. ఈ 3 ల్యాబ్స్లో వెంటనే మళ్ళీ రిజల్ట్ కూడా వెంటనే వచ్చేలాగనమాట పంపించి ఆ రిజల్ట్ బేస్డ్గా ఫర్దర్ టెస్టింగ్ ఇంకెవరికైనా అవసరం అయితే వాళ్ళకి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ టెస్టులు చేసి ఎవాల్యుయేట్ చేసేలాగా ప్లాన్ చేశారు. 50 టీమ్స్ అండి. ఈచ్ టీంలో ఒక ఎల్టీ, ఒక ఎంఎల్హెచ్పి ఉన్నారు. మళ్ళీ సూపర్వైజ్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానివ్వండి, స్టేట్ టీమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ విజయవాడ హాస్పిటల్ నుంచి వచ్చారు, జీజీహెచ్ నుంచి వచ్చారు. టోటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ రౌండ్ అబౌట్ 200 to 300 ప్లస్ ఉన్నారు. ఎందుకని ఇట్లా ఎప్పటి నుంచి విలేజ్లో ఎలాంటి సమస్య? 2 months నుంచి ఇలా మామూలుగా అయితే హెల్త్ పరంగా అయితేనేమో ఇది బ్యాక్టీరియా అంటున్నారు సార్. సిమ్టమ్స్ ఏమంటున్నారు అంటే ఫీవర్ అంటున్నారు సార్. ఫీవర్ అని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి రిపోర్ట్ వస్తుంది సార్. సుమారుగా ఎంతమంది చనిపోయి ఉండొచ్చు అధికారిక లెక్కల ప్రకారం? 30 members. మరి మీరు గతంలో ఇది డోర్ టు డోర్ తిరగటం తిరిగాం సార్. ఫీవర్ సర్వే చేసాము, డోర్ టు డోర్ సర్వే చేసాము సార్. వస్తున్నారు, అధికారులు వెళ్తున్నారు, డాక్టర్లు టెస్టులు చేస్తున్నారు. మరి ఈ వారం రోజులు అవుతున్న డాక్టర్లు వచ్చి ఇంతవరకు ఒక కుటుంబానికి కూడా పలాంటి వాటర్లో ఈ ప్రాబ్లం ఉందని చనిపోతున్నారని ఇంతవరకు రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదండి. మరి ఈ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది. ఈ కుటుంబం పెద్ద చనిపోయాడు, 27 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య. మరి వీళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం ఉండాలి కదండి. ఈ అమ్మాయి చదువుకోవాలన్నా కుటుంబం పెద్ద కోల్పోయిన తర్వాత ఇంకా బాధ్యతలు ఇంకెవరు తీసుకుంటారు చెప్పండి. నిన్నటి నుంచి మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, చూసిపోతున్నారు. కానీ
చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఎంతో కొంత సహాయం చేస్తామని ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక పరంగా సహాయం ఎంతో కొంత చేస్తేనే వాళ్ళు ఇదవుతారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబం పెద్ద చనిపోయిన తర్వాత లేడీస్ బయటకు వచ్చి చేసే పనులు ఎంత ఉండవండి. కుటుంబం పోషించి అతను చనిపోతే ఇంకా ఎట్లా చెప్పండి, డోక్రా డబ్బులు కట్టుకోవాలంటే ఒక్కొక్కరికి 5,000 నెలకు 6,000 అవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం వాళ్ళు సహాయం చేయాలి కదా. మరి మా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. టైఫాయిడ్ జ్వరం అని అంటున్నారు. మరి టైఫాయిడ్ జ్వరం అది ఇన్ఫెక్షన్గా మారుతుంది. దానివల్ల ఈ నీళ్లు వాటర్ కూడా మాకు మంచి వదలరు. కోరిన నీళ్ళు అన్నీ తీసుకొచ్చి పాసిపట్టిన నీళ్లు అవి వదిలిన తెల్లారే మాకు పురుగులు వస్తాయి నీళ్ళల్లో. ఏందని అడిగామంటే అధికారులని ఉండా నీళ్ళే వదులుతున్నామమ్మా ఎట్లా సర్దుకోండి అంటున్నారు. బాయిలు తీసి 5 బాయిలు దాకుండే అవన్నీ బయటకు అమ్ముతారు ట్యాంకీలతో. మేము అడగటానికి లేదు. ఏదన్నా అడిగామంటే ఇక ఉండా నీళ్ళు ఇవి మీరు ఎట్టోకాడ సర్దుకోవాలంటున్నారు. చిన్న పిల్లలకు కూడా చిన్న చిన్న గులలు రావటం, నీళ్లు పోసిన కాడ నుంచి జ్వరాలు అట్టా ఉంటున్నాయి. మొన్నటిదాకా బాగా మడ్ వాటర్ వచ్చాయి సార్, పచ్చగా వచ్చాయి. స్కిన్కి కూడా ఎలర్జీ లాగా వచ్చాయి, దురదలు వస్తున్నాయి ఆ వాటర్ స్నానాలు చేస్తే. అదిగాక ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి ఏదో ఒక న్యాయం చేయాలి గవర్నమెంట్ నుంచి. మొన్న ఒక రాజకీయ నాయకులు వచ్చారు, మీ తరపు సాయం ఏందని అంటున్నారు. మేమే రోజుకి కూలీ పనులు చేసుకొని బతికేవాళ్ళం కదా సార్, అలా అనడం కరెక్ట్ కాదు కదా. తన వంతు సాయం చేస్తే బాగుండిద్ది. అదొకటి సార్. చనిపోయిన కుటుంబాలకైతే న్యాయం చేయాలా. ఇప్పుడు ఎయిడ్స్ లేని వాళ్ళకి కూడా ఎయిడ్స్ ఉందని సృష్టించారు. అది ఎంతవరకు కరెక్ట్ మరి గవర్నమెంటే చూడాలి. మామూలుగా జ్వరం వచ్చి వెళ్తున్నారు సార్ హాస్పిటల్స్కి, తగ్గుతుంది ఇంటికి వస్తున్నారు, మళ్ళీ ఉన్నట్టుండి పెరుగుతుంది, మళ్ళీ వెళ్తున్నారు, ఇక ఇంటికి రాట్లా చనిపోతున్నారు. ఇంకా 60% జ్వరాలు అయితే కంపల్సరీగా ఉన్నాయి. ఇంటికి వచ్చి 2-3 ఉన్నాయి. ఇప్పుడు దాకైతే పెద్దవాళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలకు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఇళ్ళల్లో జలుబు, దగ్గు, జ్వరం అలాగా చిన్నగా ఒక్కొక్కటి స్టార్ట్ అయినాయి అనమాట. మెయిన్ ఏంటంటే వాటర్ అని చెప్పేసి అనుకుంటున్నాము. వాటర్ అసలు మే నెల జూన్ నెల వచ్చేసరికి మాకైతే మొత్తం మురికి నీళ్ళే వదిలేరు. దానివల్ల చిన్న చిన్న పిల్లలకి దద్దుర్లు, బొబ్బలు వచ్చినాయి, ర్యాషెస్ వచ్చినాయి. మాకు తాగడానికి కదా నీళ్లు, స్నానం చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పిల్లలు అసలుకేమో ఎలర్జీ లాగా వచ్చి ఒకటే మమ్మీ దొరదొస్తుందని చెప్పేసి గీకుతున్నారు అసలుకి. కాబట్టి మేమైతే సీఎంని ఒకటే కోరుకుంటున్నాం, ఇదిగోండి చనిపోయిన వాళ్ళ లిస్టు అయితే కూడా మేము తయారు చేసాం. చనిపోయిన వాళ్ళందరూ కూడా నష్టపరిహారం జరిగించాలని చెప్పేసి మేము తప్పనిసరిగా కోరుకుంటున్నాం. చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎంతో కొంత సీఎం ద్వారా కానీ, మాకు నిన్న వచ్చిన ఎంపీ ద్వారా కానీ, ఎవరొకరు ఎమ్మెల్యే ద్వారా అయినా కూడా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి మాత్రం నష్టపరిహారం ఎంతో కొంత ఇప్పించమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారు ఇంటికి 1000 రూపాయలు వేసుకుంటున్నారు సార్. మమ్మల్ని వేసుకోమని చెప్పేసి అది ఒకటి చెప్తున్నారు. మేము ఎక్కడి నుంచి వేసుకుంటాం? మా యొక్క కుటుంబాలే అంతంత మాత్రం. అందరూ కూడా వ్యవసాయం చేసే పనుకోలు పెద్దవాళ్ళందరూ కూడా పొద్దున్నే 7ంటికి వెళ్తే సాయంత్రం 6ంటికి వచ్చేది. అది కూడా ఎంత ఇస్తారు? 400 ఇస్తారు ఎంత ఎండకి వెళ్తాయి కూడా. కాబట్టి మేము పని చేసుకుని బతుకునే వాళ్ళం కూడా మేము ఇంటికి వచ్చి మమ్మల్ని వేయమని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే దీనికి ఎంత కొంచెం సహకరించాలని చెప్పేసి, వాళ్ళే ఏదో ఒకటి నష్టపరిహారం జరిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చాలామంది ప్రజలు ఒక ఎస్సీ కాలనీలో మాత్రమే ఇబ్బంది ఉంది, మరణాలు కూడా ఎక్కువ అక్కడే సంభవించాయనేది చెప్తున్నారు. కేవలం వాటర్ సమస్య అనేది ఎక్కువ ఇబ్బందిగా ఉందనేది స్థానికులు చెప్తున్న మాటగా మనం చూడవచ్చు. తురకపాలెం మొత్తం కూడా గ్రామస్తులందరితో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది ఒకటే మాట, ఫస్ట్ దురదలు వస్తున్నాయి, తర్వాత జ్వరాలు వస్తున్నాయి, జ్వరాలతో పాటు ఇతర జబ్బులు వస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి శవంగా మారి వస్తున్నాడే తప్ప, మృతదేహాన్ని ఇంటికి పంపిస్తున్నారు తప్ప తిరిగి నడుచుకుంటూ మాత్రం ఇంటికి రావడం లేదని చెప్తున్నారు. అయితే గత 2 నెలల నుంచి ఈ సమస్య ఉందని, గతంలో ఈ సమస్యను తాము ఎదుర్కోలేదని చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ ఏదైతే బొడ్రాయి ఉందో అది ఒరిగిపోవడం వల్లని కొంతమంది చెప్తుంటే, మరి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి చెరువులో నుంచి నీళ్ళు వదలడం వల్ల నీళ్లు పూర్తిగా కలుషితం అయ్యే నీటి వల్లనే తాము అనారోగ్యాలు పాలవుతుందని చెప్తున్నారు. ఎక్కువ మంది కూడా ఇది చెప్తున్నారు, చెరువులో నీరు కలుషితం వల్లే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దురదలు కావచ్చు, జ్వరాలే కావచ్చు వస్తున్నాయని, లివర్లు కిడ్నీలు పాడైపోతున్నాయని ఈ పని చెప్తున్నారు. అయితే హెచ్ఐవి అని కూడా చెప్తున్నారని చెప్పని అధికారుల మీద మండిపడుతున్నారు. ఎక్కడ మా గ్రామంలో ఎవరికి హెచ్ఐవి లేదని, ఎక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్తున్నారు కానీ రిపోర్ట్లు ఎక్కడ కూడా ఇవ్వట్లేదని, హెచ్ఐవి ఉందని చెప్పని మాకు రిపోర్ట్ ఇవ్వట్లేదని, టైఫాయిడ్ అని చెప్తున్నారని కొంతమందికి చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే గ్రామస్తులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఒకటే, త్రాగునీరు మినరల్ వాటర్ కొనుక్కుంటున్నాం, వినియోగించుకునే నీరు స్నానానికి కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఇతర అవసరాలకు వినియోగించుకునే నీరు మంచినీరు లేదని, ఆ నీరు వల్లే మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మా పట్ల ఎందుకు ఇంత వివక్షతని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఈ మంచినీరును వదలాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా తప్పిదం ఎవరిదే కనిపిస్తుందంటే, రూరల్ వాటర్ స్కీమ్ ఎవరిదైతే ఉందో, RWS ఎవరైతే ఉన్నారో వారిదే తప్పిదంగా కనిపిస్తుందని చెప్పి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూరల్ వాటర్ స్కీమ్ వాళ్ళు ఖచ్చితంగా
ప్రతి గ్రామంలో పర్యటించి వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి ఏ వాటర్ ఇస్తున్నారని చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. త్రాగునీరు ఇతర అవసరాలకు వినియోగించుకునే నీరు కూడా మంచిగా సరఫరా చేస్తున్నారా లేదనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వారిపై ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా రూరల్ వాటర్ స్కీమ్ పూర్తిగా నిద్రావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒకరు పర్యటించడం కానీ పట్టుకోవడం కానీ అధికారులను ఇక్కడ గ్రామస్తుల యొక్క సమస్యలు తెచ్చుకోవడం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇతర అధికారులు కూడా ఇతర శాఖలు కూడా 40 మరణాలు 35 పైన మరణాలు సంభవించినాకే గ్రామంలోకి వచ్చారని, ఇన్ని మరణాలు సంభవించినాక వచ్చి చేసేదేముందని, ఇంకొంతమంది చనిపోయిన తర్వాత రాపోయారా అంటూ గ్రామస్తుల తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే వైద్యులు అయితే మాత్రం డిఎంహెచ్ఓ కావచ్చు, నోడల్ ఆఫీసర్లే కావచ్చు, వాళ్ళు చెప్తున్న ఒకటి మాట, పూర్తిగా బ్లడ్ టెస్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రావడానికి 7 days పడతాయని చెప్తున్నారు. ఈ 7 days తర్వాత తమ రిజల్ట్స్ చెప్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాయమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, తురకపాలెం నుంచి.